హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలా హృదయం. ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం. కథలోకి వెళ్ళిపోదాం రండి. పెళ్లి సమయంలో ఆడించే ఆటలను ఈ రోజున ఏర్పాటు చేసి చూసి ఆ ముచ్చట తీర్చుకోవాలని ఆశపడుతుంది శిశిర నానమ్మ. ఆ ఏర్పాట్లలో భాగంగా వసుంధర ఆరుబయట మంచం వేసి వైకుంఠపాళి పీటను దానిపై పెడుతుంది. ధనుంజయ స్వయంగా అల్లుణ్ణి తీసుకొచ్చి మంచానికి ఓవైపు కూర్చోబెట్టగా శిశిరను తీసుకురావడం కోసం గదిలోకి వెళ్తుంది వసుంధర. సరిగ్గా శిశిర బయటికి వచ్చే సమయంలో కిన్నెర కావాలనే నవ్వుతూ వెళ్లి వసంత్కి ఎదురుగా శిశిర కూర్చోవాల్సిన స్థానంలో కూర్చుంటుంది. ఆమె చిలిపిగా చూస్తూ, మా అక్క వచ్చేలోపు మనం ఒక ఆట ఆడదాం బావా, రా అంటూ పాచికలను చేతిలోకి తీసుకుంది. రంగయ్య కల్పించుకొని, పందెం లేకుండా ఆటేంటమ్మాయి గారు, ముందు పందెమేంటో చెప్పి అప్పుడు ఆటకు పిలవండి అన్నాడు నవ్వుతూ. వసంత్ నవ్వుతూ చూస్తున్నాడు తప్ప ఏం మాట్లాడడం లేదు. కిన్నెర నవ్వుతూ, సరిగ్గా చెప్పావు తాత, చెప్పు బావా, నువ్వు ఏ పందెం అన్నా నేను రెడీ అంటూ ఆటకు సయ్యంది. ఇక వసంత్ మాట్లాడక తప్పేలా లేదనుకొని, మాట చూసుకొని మాట్లాడు మరదలా, లేదంటే ఓడిపోయాక నేను చెప్పిన పందెం కండిషన్ని పూర్తి చేయలేక బోల్తా పడగలవు అన్నాడు. అక్కడున్న అందరూ ఆ మాటకు గట్టిగా నవ్వేశారు. అతడు అలా చిలిపిగా మాట్లాడటమే తన పథకానికి పునాది అనుకుంటూ బయటకు, అయితే ఈ మరదలపై విజయం మీ సొంతమని ముందే అంటున్నారన్నమాట. అల్లరిగా చూస్తూ కావాలనే ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడింది కిన్నెర. అందుకు వసంత్, ప్రత్యేకంగా చెప్పాలా మరదల పిల్ల, అయినా ఆటైనా ఓటమైనా మీ అక్కతో బాగుంటుంది. నన్ను మీ అక్క తట్టుకోగలదు కానీ నీ వల్ల కాదులే అన్నాడు. కిన్నెర వెంటనే, ఇది మరీ బాగుంది, ఆటలో దిగితే కదా ఎవరి స్టామినా ఏంటో తెలిసేది. అయినా మా అక్కను పెళ్లి చేసుకున్నారు కాబట్టి తనంటే ఏంటో మీకు తెలుసుండొచ్చు. నా గురించి తెలుసుకొని మాట్లాడాలి కానీ ఇలా మీకు మీరే ఊహించుకుంటే ఎలా? కావాలంటే నన్ను కూడా పెళ్లి చేసుకోండి, నేను రెడీ. ఎంచక్క మా అక్క నేను కలిసి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం, ఏమంటారు అంది. అంతా బావ మరదళ్ళ సరదా కబుర్లలా ఉండటంతో ఎవ్వరూ దాని గురించి సీరియస్గా తీసుకోలేదు. అప్పుడే వసుంధరతో అక్కడికి వచ్చిన శిశిర ఆ మాటలు వినేసింది. అసలు ఆ లెవెల్ వరకు మాటలు వచ్చేలా చొరవిచ్చినందుకు వసంత్పై ఆమెకు విపరీతమైన కోపం వచ్చింది. నిజానికి అది అతడి పట్ల ఆమెకు ఉన్న పొసెసివ్నెస్. వసంత్ ఏదో చెప్పేలోపే కిన్నెర శిశిరని చూసి, అక్క, బావ నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు, ఎంచక్క ఇద్దరం జీవితాంతం కలిసే ఉండొచ్చు, నువ్వేమంటావ్ అని అడగగా శిశిర వసంత్ను సూటిగా పదునుగా చూసింది. ఆమె ముఖం మామూలుగా ఉంది కానీ చూపులు చాలా షార్ప్గా ఉన్నాయి. అయితే వసంత్ కళ్ళు అప్పటికే ఆమెకు పూర్తిగా అతుక్కుపోయాయి. ఎప్పుడైతే కిన్నెర శిశిరను అక్క అని పిలిచిందో తల త్రిప్పి ఆమెను చూసిన వసంత్ మైమర్చిపోయాడు. తెల్లచీరలో పున్నమి నాటి వెన్నెలమ్మలా చల్లగా, ప్రసన్నంగా, ప్రకాశవంతంగా పాలరాతి బొమ్మలా కనిపించింది శిశిర. ఆమెను చూసి అతడి మది గతి తప్పగా శరీరం వేసవికాలం వేడిని రాజుకుంది. అమాంతం ఆమెను అందుకుని కౌగిట్లో కరిగించుకోవాలన్న కోరిక కలిగింది. డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. చుట్టూ ఉన్న పరిసరాలను మరచి ఆరాధనగా శిశిరను చూస్తూ నిలబడిపోయాడు. తెల్లచీరలో దాగని ఆమె అందాలు అతడి చూపులను కట్టిపడేశాయి. అతని చూపుతో జత కలిపిన శిశిర చూపులు కోపం పోయి చల్లబడ్డాయి. ఏంటక్కా సమాధానం చెప్పకుండా భావన చూస్తున్నావు? శిశిర చెయ్యి పట్టుకొని గట్టిగా అడిగిన కిన్నెర మాటతో ఇద్దరూ ఈ లోకంలోకి వచ్చి తడబడి చూపు తిప్పుకున్నారు. అయితే వారి చూపులను గమనించిన పెద్దవాళ్లు ముసిముసిగా నవ్వుకోగా వాసుకి ఒళ్ళు మండిపోయింది. మనసులో, ఈ కిన్నెరకేం పనిలేదు, ఒక్క పనికి కూడా సరిగ్గా చేయదు అంటూ కిన్నెరను తిట్టుకుంది. అప్పుడే గేట్ మూసి లోపలికి వచ్చిన భార్గవ్, అయితే నేను సమయానికే వచ్చానన్నమాట, ఇంకా ఎక్కడ ఆలస్యం అవుతుందో అని అనుకున్నాను అన్నాడు నవ్వుతూ. వసుంధర, రా భార్గవ్, ఇలా వచ్చి కూర్చో. కిన్నెర ఇక ఆట పట్టించింది చాలు కానీ పద అక్కను కూర్చోపెట్టు, ఆలస్యం అవుతుంది అనడంతో కిన్నెర మనసులో ఛహ్ అనుకొని పైకి నవ్వుతూ, రా అక్క అంటూ శిశిరను తీసుకెళ్లి వసంత్కు ఎదురుగా మంచంపై మరోవైపు కూర్చోపెట్టింది. త్వరలోనే ఆ స్థానం తనది కాబోతుందని నమ్మకంగా ఉంది ఆమె. నేను బావకు సపోర్ట్, బావ వైపు ఎవరూ లేరు కదా అంటూ వెళ్లి చొరవగా మంచంపై వసంత్ పక్కనే ఆనుకొని మరీ కూర్చుంది.
శిశిరకు వసంత్ పక్కన మరో అమ్మాయి ఉండటం నచ్చలేదు. అది ఆమె చెల్లైనా సరే. చిరుకోపంగా వసంత్ను చూసింది. ఆమె చూపులను ఆ క్షణం అర్థం చేసుకోలేకపోయాడు వసంత్. కుటుంబమంతా చుట్టూ చేరి ప్రోత్సహిస్తుంటే శిశిర వసంతులు ఆట మొదలుపెట్టారు. వారి కేరింతలతో ఆ ఇంటి వాతావరణం ఉత్సాహంగానూ కోలాహలంగానూ మారిపోయింది. వారి అరుపుల శబ్దాలకు ఇరుగు పొరుగు వారు కూడా చేరి వారి ఆనందంలో పాల్పంచుకున్నారు. శిశిర వసంతులు కూడా ఎక్కడా తగ్గకుండా ఆడుతున్నారు. శిశిర మనస్ఫూర్తిగా ఇందులో పాల్గొనడంతో పాటు తన హావభావాలను బయటపెడుతూ సంతోషంగా ఉండటం అతనికి మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఇది ఆమెలో కొత్త కోణాన్ని అతనికి చూపించింది. ఒకంత ఆశ్చర్యంగానే ఉన్నా అంతకు మించి ఆనందం కలిగింది వసంత్కు. ఆట చివరి ఘట్టం రాగానే గెలుపోటములు తేలే సమయానికి ఇద్దరి పావులను చేతిలోకి తీసుకుంది బామ్మ. ఎవరు గెలుస్తారా అని ఉత్సాహంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారందరికీ ఆమె అలా చెయ్యగానే నీరసం వచ్చేసింది. భార్గవ్, ఆగు బామ్మ, ఎవరు గెలుస్తారో చూడాలి కదా అని అనగా, అది జరగకూడదురా మనవడా, అందుకే కదా లాక్కున్నాను అని చెప్పింది బామ్మ. ఆ మాటకు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే, రే పిల్లలు, సంసారం కూడా ఈ ఆట లాంటిదేరా. కాలానుగుణంగా భార్యాభర్తలు సర్దుకుపోతూ జీవించాలి. జీవితంలో గెలుపోటంలో సహజం. అలాంటి సమయంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. సంసారం అన్నాక గొడవలు సహజం. ఈ ఆటలో మీరు గెలవటానికి పోటీ పడ్డారు చూడు, అలాగే జీవితంలో కూడా గొడవ జరిగినప్పుడు ఎవరికి వారే గెలవాలనుకుంటారు భార్యాభర్తలు. విడిపోయి పోటీ పడుతుంటారు. భార్యాభర్తలు ఒక్కటే అయినప్పుడు ఒకరు గెలిచి మరొకరు ఓడిపోతే ఆ సంసారం ఎలా ఒడ్డుకు చేరుతుంది? అదే ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ముందడుగు వేస్తే గెలుపైనా ఓటమైనా సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనిషి తోడుంటుంది కాబట్టి. అలాగే మీరు కూడా ఆవేశాలకు పోకుండా కలిసి ఉంటూ ఒకరికొకరే మీ జీవితాన్ని పండించుకోండి. అది తెలియచేయడానికే పెద్దవాళ్ళు ఇలాంటి ఆచారాలు పెట్టారు అని చెప్పింది బామ్మ. భార్గవ్, దీనిలో ఇంత అర్థం దాగుందని నాకు తెలియదు బామ్మ, ఏదో సరదా కోసం పెట్టారనుకున్నాను అని అనగానే బామ్మ, నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తగారు చెప్పిందిరా. నేను నా కోడళ్ళకు చెప్పాను. ఇప్పుడు నా మనవరాలకు చెప్పాను. ఆచార సంప్రదాయాలను పిల్లలకు వాటి వెనుకున్న పరమార్థాలు వివరించి చెప్తేనే అవి ముందు తరాల వరకు చేరుతాయి. లేదంటే నువ్వు అనుకుంటున్నట్లు సరదాలుగానే మిగిలిపోతాయి అంది. శిశిర, వసంత్ విని ఊరుకోగా అందరూ ఎవరి ఆలోచనలో వారు పడ్డారు. వసుంధర, సురేఖ, ఈ పీట తీసేసి ఆ బంతిని తీసుకురా అనగానే సురేఖ వసుంధర చెప్పినట్లే చేసింది. మంచానికి ఇరువైపులా చివరలలో కూర్చున్న వసంత్, శిశిర మధ్యలో పెట్టారు పూలబంతిని. ఆట ఆరంభం కాగానే నేనంటే నేను అన్నట్లు పూబంతి కోసం పోటీ పడ్డారు ఇద్దరు. తొలి విజయం వసంతది కాగా నవ్వుతూ బంతిని ఆమె పైకి విసిరాడు. ఆమె ఏమాత్రం తగ్గకుండా దాన్ని అందుకొని మళ్ళీ అతని పైకి విసిరింది. ఎదుటివారిని ఆడిస్తూ ఉడికిస్తూ ఉలిపిస్తూ వారి చేతికి బంతి అందకుండా విసిరారు ఇద్దరు. కొన్నిసార్లు బంతి చేతికి అందగా ఇంకొన్నిసార్లు మిస్ అయింది. అయితే సరదాగా ఆట చాలాసేపు కొనసాగింది. భార్గవ్, సురేఖతో వచ్చిన పిల్లలు శిశిరకు సపోర్ట్గా నిలబడి ప్రోత్సహిస్తుంటే కిన్నెర వసంత్ వెనుక నిలబడింది. పైకి ఎంత నవ్వుతూ ఉందో మనసులో అంతలా వారు ఇరువురి సంతోషాన్ని చూస్తూ కుళ్ళుకుంది. వసంత్ పక్కన నిలబడి అతడికి సపోర్ట్ చేస్తున్న కిన్నెరను ఓ పిచ్చిదానిలా వేరేదానిలా చూస్తోంది వాసుకి. అసలు అంతకన్నా ముందు శిశిర నవ్వుతూ హాయిగా ఉండటం నచ్చలేదామెకు. చాలాసేపటి తర్వాత అలసి ఆ ఆటను ఆపారు వసంత్, శిశిరలు. అందరూ కాస్త విశ్రాంతిగా కూర్చోగా సురేఖతో వచ్చిన అమ్మాయిలలో ఒకరు బామ్మతో, బామ్మ, మరి ఈ సంప్రదాయం వెనుక ఉన్న పరమార్థమేంటి అని అడిగింది తెలుసుకోవాలన్న ఆసక్తి కొద్దీ. బామ్మ వివరిస్తూ, భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎంతలా పోటీ పడినా అందులో వారు ఎదుటివారితో మాట్లాడే మాటైనా సరే, చేసే పనైనా సరే ఈ పూల బంతిలా సున్నితంగా ఉండాలి తప్ప కఠినంగానూ ఎదుటివారి మనసును బాధ పెట్టేదిగాను ఉండకూడదు. ఎలా అయితే ఈ పూల బంతితో కొడితే దెబ్బ తగలదో మాట కానీ చేతలు కానీ అలాగే సున్నితంగా ఉండాలి. ఎప్పుడూ పరిధికి మించి ప్రవర్తించకూడదు. ఒకవేళ అలా జరిగితే భార్యాభర్తల బంధం బీటలు వారుతుంది. అందుకే ఒకరితో ఒకరు సున్నితంగా మనసెరిగి నడుచుకోవాలనేది దీని అర్థం అంది.
డియర్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొండంత ప్రోత్సాహాన్నిచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరవకండి ప్లీజ్. అందరూ ఆ మాటలు విని దాని అంతరార్థం అర్థం చేసుకొని సంతోషంతో బామ్మ కోసం చప్పట్లు కొట్టారు. గోడ గడియారం వంక చూసిన వసుంధర సమయం రాత్రి 8 అవడంతో ఇక మీ ఆటలు చాలు, ఇంతటితో కట్టిపెట్టి అందరూ భోజనానికి కదలండి అంటూ అందరినీ లేవదీయడంతో అందరూ కదిలారు. భోజనం అన్న మాట వినడమే తల్లి చెప్పిన ఒకే కంచంలో తినాలి అన్న మాట గుర్తొచ్చి వసంత్ వైపు చూసింది శిశిర. అదే సమయంలో నవ్వుతూ అతడు కూడా ఆమెను చూడగా చూపు మరల్చుకొని మంచం మీద నుండి లేచింది ఆమె. వసంత్ కూడా లేచి అందరితో పాటు కదలగా అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ మూగి వసంత్ శిశిరలకు దారిని ఇచ్చారు. వారిద్దరి కోసం టేబుల్ ప్రక్కనే ఒక చిన్న టేబుల్ అరేంజ్ చేసి ఇరువైపులా కూర్చొనే విధంగా కుర్చీలను ఏర్పాటు చేశారు. వసంత్ శిశిరలు తమ స్థానాలలో కూర్చోగానే వారి ముందు ఒక పళ్ళాన్ని పెట్టింది వసుంధర. ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల వంటకాలను వడ్డిస్తూ ఉన్నారు వసుంధర, సురేఖ. అందరి ముందు కూర్చొని అలా వసంత్తో భోజనం పంచుకోవడానికి కాస్త నెర్వస్గా భావిస్తోంది శిశిర. వసంత్ ఆమెను చూస్తుంటే చిన్నగా నవ్వి మొహమాటంగా తలదించుకుంది. ఇప్పుడు ఉమ కనుక ఉండి ఉంటే శివంగి ఎంత శక్తివంతమైనదైనా సింహం దగ్గర సిగ్గుపడాల్సిందే, అనుకోగా ఉండాల్సిందే అని తప్పకుండా అనుకునేది. ఇక తినండి అని బామ్మ అనగానే ఇద్దరు తమ తమ వైపు ఉన్న వంటకాలను తినడం మొదలుపెట్టారు. ఆగండి, ఏం చేస్తున్నారు మీరు అని బామ్మ ఆపగానే అయోమయంగా చూశారు ఇద్దరు. ఎవరికి వారు తినడం కాదు, ఒకరికొకరు తినిపించుకోవాలి, అలాగే పళ్ళెంలో పెట్టిన భోజనాన్ని మిగల్చకూడదు అని బామ్మ అనగానే షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది శిశిర. ఇంతకు ముందు కూడా ఆమె వసంత్కి భోజనం పెట్టింది, కానీ అది ఏకాంతంలో, ఇలా అందరి ముందు కాదు. ఆమె బిక్కముఖం చూసి ముసిముసిగా నవ్వుకున్నాడు వసంత్. శిశిర తలదించుకొని సంశయిస్తుంటే ముద్ద కలిపి ఆమె నోటికి అందించాడు. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తుంటే కానివ్వు అన్నట్లు కళ్ళార్పుతాడు. ఆ చూపు ఆమెకు కాస్త ధైర్యాన్నివ్వగా అతడు అందించిన ముద్దను నోటితో అందుకొని తింటూ తాను కూడా ముద్దలు కలిపి అతడి నోటికి అందించింది. అయినప్పటికీ ఆమెలో బెరుకు తగ్గలేదు. అందరూ సరదాగా ఆట పట్టిస్తుంటే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. అతి కష్టంగా సిగ్గును దాచడానికి చూస్తోంది. అందరి హర్షధ్వానాల మధ్య ఆ కార్యక్రమం కూడా ముగియగా అప్పటికే ఆలస్యం కావడంతో అందరినీ కూర్చోపెట్టి భోజనాలు వడ్డించారు. సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేయసాగారు అందరూ. అదే సమయంలో నానమ్మ ధనుంజయ్కు సైగ చేయగా అతడు తల వద్దన్నట్లు అడ్డంగా ఊపాడు. అదెలా అన్నట్లు చూసి వసంత్ దగ్గరకు నడిచింది ఆమె. తన దగ్గరకు వచ్చిన బామ్మ వంక చూశాడు వసంత్. ఆమె నవ్వుతూ, బాబు, పద్ధతి ప్రకారం కార్యం జరగలేదు, అది కూడా జరిపించేద్దాం అనుకుంటున్నాను అంది మొహమాటంగా. మొదట కార్యం అన్న పదం అర్థం కాకపోయినా ధనుంజయ్, వసుంధర అలాగే శిశిర ముఖాలలో ఉన్న భావాలతో ఆమె శోభనం గురించి ప్రస్తావిస్తుందని అర్థం చేసుకున్నాడు అతడు. శిశిర ఏం చేస్తుందో చూద్దాం అన్నట్లు ఆమె వైపు చూడగా అప్పటి వరకు తననే చూస్తున్నదల్లా టక్కున తలదించేసి బల్లపై ఉన్న కవర్ను గిల్లుతూ నేలచూపులు చూస్తోంది. ఆమె సిగ్గు చూసి లోపలే నవ్వుకుంటూ అతడు చెప్పిన మాట విని చివుక్కున కళ్ళు పెద్దవి చేసి చూసింది శిశిర. అక్కడే వసంత్ను పట్టుకొని కొట్టేయాలన్నంత కోపం వచ్చింది. ఈ వసంత్ ఏం చెప్పాడు? శిశిరకు ఎందుకు అంత కోపం వచ్చింది? శోభనం జరుగుతుందా? శిశిర ప్రవర్తనలో వచ్చిన మార్పును వసంత్ తెలుసుకోగలడా? తెలుసుకోవాలనుకుంటున్నారా? ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి రాబోయే ఎపిసోడ్స్ వినేయండి. మీకు వసంత శిశిరం నావెల్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇట్లు మీ నవలా హృదయం టీం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.